ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. శామగడ్డల పులుసు అంట. మొన్న ఇంట్లో సరుకులకి కనిగిరి వెళ్తే అక్కడ మా తోడు కాలు తీసుకుంటే ఏంటి అక్క ఏంటి శామగడ్డలే బాగుంటాయి చేసుకుంటా అన్నది. తనే చెప్పింది ఎలా చేసుకోవాలో కూడా. నేను కూడా ట్రై చేస్తా. చాలా బాగా వచ్చింది కూర అయితే. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక అరకిలో తీసుకున్న చామగడ్డలు అయితే అవి మంచిగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 సార్లు కుక్కర్లో ఒక 3 విజిల్స్ అంతకన్నా ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. చూసారుగా పొట్టు అయితే ఊరకట్ట అవలంగానే వచ్చేసింది. కొంచెం జిగురుగా ఉన్నాయి అన్నమాట. అంటే కొంచెం బంక సాగుతున్నాయి అవి. ఇప్పుడైతే అవి ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానేసుకోవాలి. ఈలోపు ఒక మందపాటి కుక్కర్ గిన్నెలో చేస్తున్నా. కుక్కర్ గిన్నె అయితే కొంచెం వేడెక్కగానే అందులో 2.5 గంట నూనె అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం నూనె వేడెక్కగానే ఇప్పుడు తాలింపు గింజలు, ఇవి కరివేపాకు, శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు అయితే మంచిగా వేగిన తర్వాత సన్నగా ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని మంచిగా ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 4-5 టమోటాలు అయితే కట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అవన్నీ తాలింపు గింజలు అయితే వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నా. అవి కొంచెం మగ్గినాక టమోటా కూడా పోసుకోవాలన్నమాట. అవి ఉల్లిపాయలు వేగినాక టమోటా అయితే వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలన్నమాట. టమోటా పైన చెక్కు ఉంది కదా, విడి సపరేట్ అయిందాక కలపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ అయితే, ఇప్పుడు ఉప్పు అయితే కల్లుప్పు అయితే వేస్తున్నా నేను. కారము, అలాగే ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలన్నమాట, అడుగంటకుండా. అవన్నీ తాలింపు అయితే మగ్గిపోయినాయి. టమోటా అన్నీ మగ్గిపోయినాయి మనకి మంచిగా అయితే. అన్నీ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అయితే మనకి పైకి రావాలి. అవన్నీ మగ్గిపోయినాక మనం ఇందాక ఒలిచిపెట్టుకున్నాం కదా శామగడ్డ అయితే ముందు పులుసు పోసుకొని వేసుకోకూడదు. ముందు ఇలాగే వేసుకుంటే ఉప్పు కారం చాలా దాన్ని పట్టిద్ది అనమాట. శామగడ్డకి బాగుంటుంది అప్పుడే. ఇక్కడ తర్వాత అయితే నేను కొంచెం ఒక 5 నిమిషాలు అలాగే మగ్గనిచ్చి ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండి. అసలు నేను కూడా అసలుకి ఎలా చేయాలనుకున్నా కానీ ఇంత సింపుల్ అని నేను అనుకోలేదు. చాలా సింపుల్ అన్నమాట. ఫైనల్ అయితే కొంచెం సీక్రెట్ ఇదేనంట. కొంచెం లాస్ట్లో మసాలా ఏం వేయలేదు నేను. ఉప్పు కారంతోనే సరిపోయింది చింతపండు పులుసు శామగడ్డ. అలాగే కొంచెం బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందంట. చింతపండు పులుసు అయితే కంపల్సరీగా పోసుకోవాలి, చాలా బాగుంటుంది. ఫైనల్ అయితే నేను కొత్తగా ట్రై చేసినా కానీ చామగడ్డల పులుసు అయితే బాగా మంచిగా వచ్చేసింది. చాలా బాగా వచ్చింది కూర అయితే. నేను నా జీవితంలో ఫస్ట్ ఐటెం చేయటం అనమాట. చాలా సింపుల్గా వచ్చేది.